నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద 245 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక తహసీల్దార్ విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్న ఆయన నైతిక విలువలతో ఓటు వేయాలని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్, అంబులెన్స్ వారు నిర్వహిస్తున్న దోపిడీపై గట్టి చర్యలు తీసుకుంటామని, అధిక డబ్బులు వసూలు చేసే ఆసుపత్రులపై లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, జిల్లా నాయకులు గడుగు గంగాధర్, అంతిరెడ్డి రాజిరెడ్డి, స్థానిక నాయకులు గంగాశంకర్, నాగేశ్వరరావు, పాషా మెహనుద్దీన్, తూముర్ శరత్ రెడ్డి, అంకుదాము తదితర ప్రముఖ నాయకులు, వివిధ శాఖల చైర్మన్లు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. అందులో భాగంగా మన దగ్గర మన పెద్దలు మన ప్రియతమ నాయకులు తెలిసిన తర్వాత 7వ దఫ మరి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాదీ ముబారక్ చెక్కులను 7వ దఫ అంటే దాదాపు 2000 మందికి దాదాపు మరి కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ చెక్కులు గాని. వార్డ్ నంబర్ 4 ఏదైతే గతంలో మాదిరిగా కాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం ఆన్లైన్ చేసుకున్న వెంటనే 2-3 నెలల లోపల చెక్కులు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది. గతంలో 2 సంవత్సరాలు చెక్కులు ఆగిన పరిస్థితి ఉండేది. ఆగిన చెక్కులన్నింటినీ క్లియర్ చేసి ఇప్పుడు ఎప్పుడప్పుడే క్లియర్ చేసే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఈ చెక్కుల విషయంలో కానీ, పేదలకు ఏ కార్యక్రమాన్ని అందించే విషయంలో కానీ ఏది అలసత్వం వహించకుండా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పేద ప్రజలకు లబ్ధి చెందే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు దాదాపు 245 చెక్కులు 2,45,00,000 రూపాయల విలువ చెక్కులు లబ్ధిదారులకి అందజేయడానికి జరిగింది. గతంలో మనము కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే మనకు చెక్కులు ఇచ్చి మన పేద ప్రజల్ని ఆదుకోవడం జరుగుతుంది. అట్లనే ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఇంద్రమ్మ ఇండ్లు అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఎన్నో రకాలుగా ప్రభుత్వం పేద ప్రజల్ని ఆదుకుంటుంది. కాబట్టి ఒక చక్కని కార్యక్రమం. నాకంటే ముందు మాట్లాడిన 2 వక్తలు చాలా చక్కగా మాట్లాడి వివరించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎక్కడ నిర్ణయాలు నిర్ణయించినా మధ్య బీద బడుగు వర్గాలకు సహాయం జరగాలనే భావనతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో మరి బోధన పట్టణంలో గతంలో కూడా 2-3 సార్లు చెక్కులు పంచడం జరిగింది. షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఈ యొక్క స్కీమ్లకి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నత అధికారులతో మాట్లాడుతూ ఎక్కడైనా ఈ బోధన కాన్స్టిట్యూన్సీతోనే కాకుండా జిల్లాలో ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో, ఎందుకంటే చాలా బీద తరగతికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. మరి వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత వృద్ధభక్తిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు అక్షతలు వేసినట్టు ఆశీర్వదించినట్టు వారికి చెప్పులు ఇస్తే వారి కుటుంబంలోని వ్యక్తులు, కొత్తగా పెళ్ళైన జంట మరి రేవంత్ అన్న గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీద మాకు చెక్కులు అందజేశారు. దానితో మాకు ఇంత సాయం పెడుతుందనే భావనతో మనం చెక్కులు చేయాలని అనుకున్నప్పుడు ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి బోధనకి ఈరోజు మరి చెక్కులు పంచడానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నవాళ్ళు పెళ్లి చేస్తే ఆ రోజుల్లో ఖర్చు తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని 25,000 25,000 आते पूरा बढ़ गया। कल्याण लक्ष्मी गाड़ी शादी मुबारक అదేవిధంగా ఈరోజు
షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అంటే 1-2 కాదు 2,45,00,000 ఇస్తున్నాం. ఎన్ని 2,45,00,000 గతంలో లెక్క కాదు. వచ్చి 2 ఏళ్ళు కాదు 7 సార్లు చెక్కులు ఇచ్చాం. ఇచ్చినప్పుడల్లా మందులు ఇస్తూ ఉన్నాం. సంతోషమే. కానీ ఏదైతే మన పిల్లలకు अपने बच्चों का अपना दो इलेक्शन बोले तो वोट डाले तो वो 5 साल रूलिंग करते 5 సంవత్సరాలు 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఓటు వేస్తే ఇతనే ఉంటుంది. ఏ పనులు కావు ఏమి కావు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఈ దరిద్రం ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోక कोई देखने वाला नहीं. एमएलए ऐसे थे अपना उर्दू में है, उर्दू में एमएलए का आपको छोटा छोटा फंक्शन में कहीं जाके पैसा लेने वैसा लगाए तो वो भी स्कूल सीमेंट वालों को 35 लाख देके देती. वो काम ही नहीं कर रहा. 10 साल कुछ करना है. केसीआर पूरा पैसा बाकी लेके कर्जा लेके अपना बच्चों के सिर पर रखते थे. उसको सूट करना असल करना दानी गड्डी कट्टाला बाकी कट्टाला जीताలు ఇవ్వాలా ఇవన్నీ చేయాలి. अभी मैं आप लोगों को बोल रहा हूं मेहरबानी करके अच्छा कानून चुन लो. अच्छा काम करेंगे. మీరు మంచి సర్పంచులని మంచి జడ్పీటీసీలని పైసలు తీసుకోకుండా అయ్యింది మరి పని చేయకుండా చెవు పట్టి పని మనం డెవలప్ ప్రేమతో ఉండాలి. అదేవిధంగా టౌన్లో కూడా అప్పుడు గరీబులకు ఇల్లు కట్టుకున్నాం. పట్టణం అవి కూడా ఇప్పిస్తాం. सबको मिलावे के जाने के है कांग्रेस पार्टी का सुदर्शन रेड्डी का संतोष का ये हमारा बड़ा काम है. मेहरबानी करके बच्चों को भी बाहर नहीं लेना. सब मिलकर काम करने के अंदर डेवलपमेंट करने का डिसिप्लिन ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టద్దు. సిస్టమ్ లో ఉండండి. అర్థమైందా? అందరికి నేనే నాకేం ఎత్తిపడలేదు. అందరూ కలిసి ఉన్నట్టు మంచిగా డెవలప్ చేసుకుందాం. అయిన కాడికి కేసీఆర్ మీ రైతులకు చెప్తా ఉన్నాడు దుర్మార్గులు వాళ్ళందరూ మనసే దాటిని మేము సర్కారు నడిపిస్తామని సర్కారు నడిపేస్తారు. బంధు పెడితే 200 కోట్లు అడ్డయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం రిక్వెస్ట్ చేస్తే 200 కోట్లు కట్టినాం. అడ్డీ కూడా కట్టేసినాం. బాగా అయితే ఒక ఫ్యాక్టరీ చదివేదా కిసుకు దాంట్లోనే అందులో మంచిగా చదివించుకున్నాం. జాబులు ఇప్పిద్దాం. ఇప్పుడు డాక్టర్ చదువుకునే పిల్లలు వచ్చేది వాళ్ళు అందరు 3 రోజులు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు రానుగా అంటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రమ్మని. తప్పనిసరిగా కలెక్టర్ ఎల్లుండి వస్తుంది ఏమొస్తుంది చెప్పాము. వాళ్ళందరికీ ఏం చెప్పాము? ఓన్లీ ఎంబీబీఎస్ అంటే ఆధార్ మీద అవుతారు. మీరు పీజీ చేయాలి, స్పెషలైజేషన్ చేయాలని చెప్పినాం. అదేవిధంగా కొన్ని హాస్పిటల్కి హెచ్చరిస్తా ఉన్నారు. నిజామాబాద్ వాళ్ళకు కూడా ఎక్కడైతే మేమందరము సస్తూ బతుకుతూ హాస్పిటల్కి వస్తే सरकार आए तो लायंस वालों को 30-40% तुम कमीशन दे रहे. तुम लोगों का एक दिन लाइसेंस भी कैंसिल करेंगे, पुलिस का भी केस करेंगे. वो कंट्रोल नहीं हो तो
మీరందరూ మేము పంతులు వేసుకుంటూ దవాఖానకు వస్తే ఎవడన్నా తీసుకొస్తే అంబులెన్స్ వాడు కూడా అంతే ఉన్నారు. అంబులెన్స్ వాడు చక్కగా పోయి ఏడాది అనుసరిస్తారు ఆడాడతారు. వాడికి కూడా బెదిరింది. మన నౌకరు మన కొరకు పనిచేస్తున్నాడు. అంబులెన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక 4 హాస్పిటల్స్ ఉన్నాయి. తప్పనిసరిగా మీ మీద పోలీస్ ఇంటెలిజెన్స్ పెట్టినా నా మీద వాళ్ళ దగ్గర దౌకర్లు కట్టడానికే పైసలు లేవు. ఇక్కడ మీకెక్కడన్నా ఇబ్బంది పెడితే ఎవరైనా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్నారు వాళ్ళ దృష్టికి తండి, నా దృష్టికి తండి. ఆ ఇబ్బందులు తప్పనిసరిగా పరిష్కరించుకుందామని చెప్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.